హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది వెడ్నెస్‌డే రోజు లంచ్ వ్లాగ్ అండి. లంచ్‌లోకి ఇక్కడ నేను డబుల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. చాలా చాలా బావుంటుంది. సింపుల్‌గా చేసుకోవచ్చు. మసాలాలన్నీ కూడా మనం చికెన్‌లోనే వేస్తాము. నార్మల్‌గా వేసే స్పైస్ కంటే కూడా కొంచెం డబల్ వేస్తాము. స్పైస్ ఇష్టపడే వాళ్ళు బాగా నచ్చుతుంది వాళ్ళకి. రైస్‌లో అయితే సింపుల్‌గా ఆయిల్ మాత్రమే వేస్తాము. ఆయిల్ ఇంకా ఉప్పు చాలా బావుంటుంది. ముందైతే ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అన్నీ కూడా 3 తీసుకున్నాను. ఆనియన్స్ మంచి టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే కావాలని చెప్పి 3 తీసుకున్నా. 3 ఆనియన్స్‌ని కూడా అన్నిటిని కూడా ఒకటే సైజు వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అన్నీ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటుందని చెప్పి ఇలా నలిపేసి మొత్తం బాగా పొడి పొడిగా అయ్యేలాగా చేసుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్‌ని మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను బిర్యానీ ఏ గిన్నెలో అయితే చేస్తున్నానో అదే గిన్నెలో ఆనియన్స్‌ని కూడా ఫ్రై చేస్తున్నా. మళ్ళీ ఎక్కువ గిన్నెలు పెడితే వాష్ చేయడం కష్టం కదా అని చెప్పేసి. అయితే ఇక నేను గిన్నెలోకి ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ ఏసుకున్నా. ఇదే ఆయిల్ మనం బిర్యానీకి కూడా వాడేస్తాం మొత్తం అంతా. మళ్ళీ ఎక్కడ కూడా ఏం వేయము. కాబట్టి ఆయిల్ అంతా కూడా బిర్యానీకి ఎంతైతే అవసరం అయితదో మీరు తగ్గట్లుగా మీరు యాడ్ చేసుకోండి. నేనైతే 5 స్పూన్లు వేశాను. చికెన్ కూడా నేను ఇక్కడ ముప్పావు కేజీ వరకు తీసుకున్నా. అంటే హాఫ్ కేజీ కంటే ఇంకొక 1/4 కేజీ ఎక్స్‌ట్రా. ముప్పావు కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను. ఆనియన్స్‌ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్‌లో అంతా కూడా కొంచెం కష్టం ఏది అంటే ఆనియన్స్ వేగడమే. ఆనియన్స్‌లోకి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా లో ఫ్లేమ్‌లో పెట్టి ఆనియన్స్ అంతా కూడా ఈ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత సగం ఆనియన్స్ తీసి పక్కన పెట్టేస్తున్నా ప్లేట్‌లోకి. లాస్ట్‌లో దమ్ చేసేటప్పుడు వేయడానికి బావుంటుందని చెప్పి. మిగిలిన ఆనియన్స్ అంతా కూడా ఆయిల్‌లోనే అలానే ఉంచేసి ఇక్కడ చూపించిన మసాలాలన్నీ వేస్తున్నా. మిరియాలు ఒక 10 వరకు, దాల్చిన చెక్క 2, ఇలాచీ 2, బిర్యానీ ఆకు 2, స్టార్ ఫ్లేవరు, తర్వాత షాజీరా ఒక స్పూను, దాల్చిన చెక్క 2 ఇంచులు. బిర్యానీ స్పైసెస్ ఇంకా ఏమన్నా ఉంటే కూడా వేసేసుకోండి మీరు. నేను ఇక్కడ మరాఠీ మొగ్గ కూడా వేశాను. స్టోన్ ఫ్లేవర్ కూడా వేశాను. తర్వాత ముప్పావు కేజీ చికెన్‌లోకి కొంచెం ఉప్పు, నిమ్మరసం, సాల్ట్ వేసి మంచిగా వాష్ చేసుకున్న. నీచు వాసన లేకుండా ఉంటుందని చెప్పి. వాష్ చేసుకున్న చికెన్‌లోకి కొద్దిగా పసుపు వేశాను. డబుల్ మసాలా అని చెప్పాను కదా! కాబట్టి కొంచెం మసాలాలు ఎక్స్‌ట్రాగానే వేసుకుంటున్నా. 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, సాల్ట్ ఆల్రెడీ ఆనియన్స్‌లో వేసాము. ఇంకా రైస్‌లో కూడా వేస్తాం. కాబట్టి సాల్ట్‌ని చెక్ చేసుకొని వేసుకొని 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 1 కప్పు వరకు పెరుగు వేసుకున్నా, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకున్నా. తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా 3 వేసుకున్నాను. తర్వాత వచ్చేసి గరం మసాలా ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసుకున్నా. వేసుకొని తర్వాత లాస్ట్‌లో సగం నిమ్మరసం వేసుకున్నాను. సగం నిమ్మకాయ నుంచి రసం తీసి అదంతా కూడా వేసేసిన. వేసేసి చికెన్‌కంతా కూడా మసాలాలు బాగా పట్టేలాగా యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా ఇలా నలుపుకుంటూ మంచిగా మసాలాలన్నీ కూడా చికెన్‌కి మంచిగా పట్టేసి ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టేసాను. కొంచెం బాగా మసాలాలు దాని చికెన్‌లోకి వెళ్తాయి కదా అని చెప్పేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఆ బిర్యానీ పాట్ మొత్తం ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసిన గిన్నెనే మొత్తం స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసాను. చికెన్ మనకి 70% ఉడకాలి. ఈ గ్యాప్‌లో నేను రైస్ తీసుకున్నా. రైస్ అయితే ఇక నేను హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్స్‌ట్రాగా తీసుకున్నా. అంటే మనం చికెన్ డబల్ మసాలాకి ఎంతైతే చికెన్ తీసుకుంటామో దానికంటే కూడా కొంచెం తక్కువగానే బియ్యం తీసుకోవాలి. ముప్పావు కేజీ చికెన్ కాబట్టి ముప్పావు కేజీ కంటే కూడా తక్కువే బియ్యం తీసుకొని బియ్యంలోకి కొంచెం సాల్ట్, తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసి రైస్ అయితే పెట్టేశాను. రైస్ కూడా మనకి జస్ట్ కొంచెం పలుగ్గానే ఉండాలి. 70% వరకు ఉడికితే సరిపోతుంది. ఉడికిన తర్వాత రైస్‌ని మొత్తం వంచేసి ఆ గెంజంతా కూడా తీసేసి పక్కన పెట్టేశాను. రైస్‌ని ఒక స్ట్రెయినర్‌లో మంచిగా పొడి పొడిగా అయ్యేంత వరకు పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి చికెన్ 70% ఉడికింది. ఒకసారి చెక్ చేసుకొని మంచిగా ఉడికించి పెట్టుకున్న రైస్‌నైతే వేసేసాను. రైస్ 70% ఉడికింది. చికెన్ కూడా 70% ఉడికింది. ఇప్పుడు ఫ్లేమ్ మొత్తం లో ఫ్లేమ్‌లో పెట్టేసి చికెన్ పైన రైస్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసేసి మళ్ళీ ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసేసి మిగతా సగం నిమ్మరసం ఉంటుంది కదా! నిమ్మకాయ అది కూడా మొత్తం పిండేసాను. తర్వాత ఇక్కడ ఇదొచ్చేసి కాచి చల్లార్చిన పాలండి. పాలల్లోకి కొంచెం పసుపు వేసి ఆ పాలంతా కూడా అన్నం మీద వేసేసాను. మీరు కావాలనుకుంటే ఏదైనా ఫుడ్ కలర్ వేసుకోండి. నాకు ఇంట్లో చేసే వాటికి కూడా మళ్ళీ ఫుడ్ కలర్స్ ఎందుకు,
అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువ అసలెక్కడ నేను ఫుడ్ కలర్స్ వేయను. పాలు వేసేసిన తర్వాత ఇందాక స్టార్టింగ్‌లో తీసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవంతా కూడా పైన మంచిగా స్ప్రెడ్ చేసేసి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు టీ స్పూన్ల వరకు కొంచెం గరం మసాలాను కూడా స్ప్రెడ్ చేసేయాలి. తర్వాత 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకున్నాను. ఆనియన్స్ పైన కొంచెం వేస్తే కొంచెం బావుంటుందని చెప్పి కొంచెం ఎక్కువగానే ఆనియన్స్ వేసి, నెయ్యి కూడా వేసేసి మూత పెట్టేసి కరెక్ట్‌గా ఒక 10 మినిట్స్ సరిపోతుందండి దమ్ చేయడానికి. అది కూడా ఫ్లేమ్ అంతా కూడా తగ్గిచ్చేసేసి ఒక 10 నిమిషాలు దమ్ చేస్తే సరిపోతుంది. మంచిగా పొడి పొడిగా ఉడికిపోతుంది. రైస్ బావుంటుంది. మసాలాలు కూడా మనకి ముక్కకి గానీ, తర్వాత రైస్‌కి కానీ బాగా పడుతుంది. రైస్‌లో మనం ఆయిల్, సాల్ట్ మాత్రమే వేసాము. అలా అని చెప్పి రైస్‌కి ఫ్లేవర్స్ ఏమి ఉండవనుకోకండి. అంతా కూడా పడుతుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. స్పైస్ లవర్స్ ఇష్టపడే వాళ్ళు చాలా చాలా నచ్చుతుంది వాళ్ళందరికీ. ఒకవేళ మీరు కారం తగ్గించుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు రైస్ క్వాంటిటీని పెంచి వేసుకోండి. సేమ్ మనము 3/4 కేజీ చికెన్ తీసుకుంటే 3/4 కేజీ బియ్యం తీసుకోండి. ఈక్వల్‌గా దమ్ అయిపోతుంది. అంత కారం ఉండదు. బావుంటుంది. ఈసారి ఎప్పుడైనా కూడా ఆ స్టైల్‌లో కూడా చేసి చూపిస్తాను. ఒక 10 మినిట్స్ దమ్ పెట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయండి. అప్పుడే రైస్ బాగా పొడి పొడిగా ఉంటుంది. లేదు వెంటనే మీరు గెంటె పెట్టి కలిపేశారంటే మాత్రం రైస్ కొంచెం మెత్తబడిపోతుంది. అంత పొడి పొడిగా రాదు. అలా అని మనకి రైస్ ఉడకకుండా ఏముండదు. చికెన్ కూడా మంచిగా ఉడికిపోతుంది. చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే మనకి ఆ వేడి అంతా కూడా వెళ్ళిపోతది కదా! అప్పుడు మంచిగా పొడి పొడిగా వస్తుంది. అంతే అండి ఇవాల్టి వ్లాగ్. నేనైతే ఇక్కడ 2 ఆనియన్స్‌తో సర్వ్ చేసుకున్నా. ఇంకా లాస్ట్‌లో నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. దీనికి ఇంకా రైతా గానీ, షేర్వా లాంటివి కానీ ఏం అవసరం లేదు. చాలా బావుంటుంది. అంతే ఈ వీడియో. బాయ్.